మీరు వాగమాగండి అక్కడ. ఏంటి ఎంత ఎండలో ఎక్కడికి వెళ్ళొచ్చు? అమ్మో ఎండ అంటే అలాంటి ఎండ కాదు, అసలు మామూలు ఎండ కాదు. వెళ్ళాము, బయటికి వెళ్ళాము. వచ్చేటప్పుడు అక్కడ చేపలు ఉన్నాయి. చేపలు ఉంటే నేను ఒక చేప తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఇది కూర వండడానికి కాదు. ఒకసారి నీకు గుర్తుందా, మనకి కలిదిండి నుంచి ఒక ఎండు చేపలు తీసుకొచ్చి ఒక ఆవిడ ఇచ్చింది మనకి ముక్కలు, 4 ముక్కలు ఇచ్చిందిగా. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే చేప తీసుకొచ్చాను. ఈ చేప నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఒకసారి కలిదిండిలో మాకు ఒకరు ఇచ్చారండి ఇవి చేపలు. అంటే మనం చెరువులో దొరికే చేపలు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదండి, చెరువు చేపలు అవి అనమాట. మనకి కాలువల్లో నదుల్లో ఉంటాయి కదా చెరువు చేపలు, మనకు తెలుసుగా రాగండి, మోసు అలాంటి చేప అనమాట. ఇది నేనైతే బొచ్చు తీసుకొచ్చా. ఇది ఎందుకు తీసుకొచ్చానంటే, అదే చెప్పా కదా, కలిదిండి నుంచి ఒకరు తీసుకొచ్చి మాకు ఈ చేపలే ఎండబెట్టి ఎండు చేప మొక్కలు ఇచ్చారనమాట. ఆ ఎండు చేపలు అసలు ఇవి ఎవరైనా తింటారా ఇవి అంటే మనకు అలవాటు కదా అని చెప్పి నేను ఆమెతో అన్నానండి. ఆమె ఏమందంటే, ఒకసారి వండి చూడండి, ఆ తర్వాత ఆ మాట చెప్పండి అనేసి అందామి. సరేలే కదా అని చెప్పి ఆమె అంద కదా అని నేను వండానండి. అసలు చేప వండితే మామూలుగా లేదు, అసలు ఎక్సలెంట్గా ఉంది. పండుగప్ప చేప కూడా మరిపించేంత టేస్ట్లో ఉంది. ఇంకా అప్పటి నుంచి ఆ టేస్ట్ ఇక నాకు అలా ఫిక్స్ అయిపోయింది అనమాట మైండ్లో. ఇంకా ఇందాక మార్కెట్ నుంచి ఇంకా వస్తుంటే రోడ్డు మీద ఇక్కడ మనకి గుడివాడ పెట్రోల్ బంక్ దగ్గర చేపలు అమ్ముతారనమాట. ఇంకా ఆ చేపలను చూడంగానే నాకు అప్పుడు ఆ విషయం, అది 2-3 ఏళ్ళు అవుతుంది, నాకు వెంటనే అది గుర్తొచ్చేసింది. ఇంకా సరేలే, ఎండలో ఇప్పుడు మనం వెళ్ళినా సరే తక్కువకి ఇచ్చేస్తారు చేప. ఒకటి తీసుకెళ్ళి, ఇంత ఎండ, బాగా ఎండాకాలం కదండి, ఒక చేప మనం కూడా ఎండబెట్టి చూద్దాము అని చెప్పి నేనైతే ఒక చేపని అక్కడే చేపించుకొచ్చానండి. వాళ్ళకి నేను చెప్పాను, ఇలా ఎండబెడదాం అనుకుంటున్నానండి, ఉప్పులో పెట్టానంటే వాళ్ళు ఇలా చక్కగా నీట్గా కట్ చేసి తలకాయ తీసేసి ఇదిగోండి ముక్కలు కట్ చేసి ఇచ్చారన్నమాట. దీనిలో మనం ఉప్పు అంతా పట్టిద్దని చెప్పి దీని తలకాయ కూడా ఇందులోనే ఉంది. ఇది నేను బొచ్చే చేప తీసుకున్నాను అనమాట. ఇదిగోండి తలకాయ అనమాట. ఇది తలకాయ అయితే మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది కూడా ఉప్పు పెట్టి ఎండబెట్టాలో ఏం చేయాలో. అంటే కర్రీ చేసుకుందామంటే ఒకటే ఉంది, లేదంటే దీన్ని ఇంకా మా ఆయనకి ఇప్పుడు కూర వండేసిస్తాను అనమాట దీన్ని. ఇంకా అందుకని ఇదైతే పక్కన పెట్టేస్తున్నా. ఇదైతే నీట్గా క్లీన్ చేసి ఆయనకి కూర వండేసిస్తే ఆయన తినేస్తారనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా ఇది తీసుకొచ్చాను కదా, దీనికైతే ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకొని సాల్ట్ పెట్టుకుంటా. కల్లుప్పు కాదండి, సాల్ట్. అయితే మనకు ఏవైతే ఈ నాట్లు అవి పెట్టించామో ఇది నీట్గా క్లీన్ చేసేసి ఈ నాట్లకు మొత్తం పట్టేలాగా బాగా సాల్ట్ అనేది రుద్దేసి మనమైతే ఇప్పుడు ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, ఇవాళ రేపు పెట్టుకుంటే కనుక చక్కగా ఎండిపోయిద్ది. మనకు కూడా వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి, ఇది పెద్ద చేప అండి, ఆల్మోస్ట్ 1.5 కేజీ 700 ఉంది చేప అనమాట. ఆమె చాలా తక్కువ రేటుకి ఇచ్చేసింది. ఎండ కదా, ఇంకా ఆమె ఇంకా 100 రూపాయలు అని చెప్పేసి 100 రూపాయలకే అడిగాలండి నేను కూడా, ఎండగా ఉందని చెప్పి. కానీ ఎండగా ఉంది కదా ఈ టైంలో కొద్దిగా ఇదవుతాయి అనుకున్నాను, కానీ అసలు యమా స్ట్రాంగ్గా ఉంది. మంచి ఫ్రెష్ చేప అనమాట. ఇంకా మళ్ళీ కూర చేద్దాం అనిపించింది, ఫ్రెష్ చేప కదా కూర చేసుకుందామని అనిపించింది. కానీ ఎందుకులే, ఇలాంటి చేప, ఎంత కండగల చేప, మనం ఒకసారి ఎండ పెడదాము, ఆ ముక్కలు చేద్దాము, ఆ ముక్కలు ఎండ పెట్టి ఆ ముక్కలు చేద్దాం, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది వీడియోలో అని చెప్పి నేనైతే చేస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకుంటారు కదా, చాలామంది పల్లెటూరు వాళ్ళకి, చెరువులు ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుసండి. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నేను చూపిస్తాను అనమాట, మీరు కూడా చేస్తారు. క్లీన్ చేద్దాం. ఇప్పుడు క్లీన్ చేసి ఉప్పు అయితే పట్టిద్దాం ఫస్ట్. బండి మీద ఉప్పు ఉందమ్మా, కడుగుతున్నా. అంటే అక్కడ చేపించా కదా, వాళ్ళు 2-3 సార్లు కడిగేసి ఇచ్చేస్తారండి నీట్గా. గుడివాళ్ళలో అయితే చేపలు చేయడానికి పెట్టింది పేరండి, అంత నీట్గా చేస్తారు. ఇక్కడైతే వాళ్ళు చక్కగా చేసి ఇచ్చేసారు. అసలు ఎండు చేపకైతే మనం ఎంత చేయరనమాట, పైన తీసేసి ఉప్పు పెట్టేసి ఎండబెట్టేస్తారు. కానీ వాళ్ళు మనకి నీట్గా చేశారనమాట. చాలా ఇగోండి ఉప్పు అయితే నేను పెట్టేస్తున్నాను.
ఇప్పుడు మామూలుగా అయితే నేను ఎప్పుడూ చేయలేదండి, నాకైతే ఆ టేస్ట్ నచ్చింది బాగా. సరే ఇది అసలు ఎండలు మామూలుగా లేవు కదా, ఇప్పుడు అందరికీ తెలిసిందే కదా. సరే అని ట్రై చేద్దామని నాకు ఇంకా టక్మని అది గుర్తొచ్చింది ఇక ఈ చేపలను చూడంగానే అక్కడ. సరే మనం కూడా ఉప్పు పెడదాంలే, ఉప్పు పెట్టి ఎండ పెడదాం, అసలు ఎలా వచ్చిందో చూద్దాము అని చెప్పి నేనైతే తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే సాల్ట్ అనేది బాగా పట్టించేసాను. ఇప్పుడు దీనైతే మనం ఒక తేగకైతే కట్టేసుకుందాము. మామూలుగా చిన్న చిన్న ముక్కలు కోసి తేగకు గుచ్చి కూడా ఎండ పెట్టచ్చు. ఇప్పుడైతే దీన్ని అక్కడ తేగ కట్టేసి అక్కడ తేగ కడదాం పదండి. ఒక్క రోజులో ఎండిపోద్దాం ఎండకి. ఏమో ఎండ అలాగే ఉంది, అందుకనే తెచ్చా, చూద్దాము. ఆ చివర కుక్క ఉంది కదా, దగ్గరగా ఇవ్వద్దు, నేల పడిద్ది. దూరం దూరంగా పెట్టి. ఈ కాకులు గద్దలు అయ్యా ఎత్తుకెళ్ళిపోతాయి. ఎండిద్దులే బాగానే. సరిపోద్ది, బాగానే ఎండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మరి ఇప్పుడు టైం అయితే 12 అయింది. ఇది ఎంత ఎండిద్దో ఇవాళ చూద్దాము. ఎండ అయితే బాగుంది. చూడు ఇక్కడ కుక్క వచ్చింది, అది దగ్గర పట్టుకుంది. చేప అయితే ఇప్పుడు కుక్కలో ఆ కాకులు కానీ ఏం ఎత్తుకెళ్ళకుండా ఇక్కడైతే చిన్న తీగ మొక్క అయితే కట్టానండి. చూసారు కదా, ఇది ఉప్పు పెట్టిన తర్వాత వాటర్ లాగా కింద నుంచి కారిపోతుంది. నాకు తెలిసి ఇది ఒక 2 రోజులకి ఎండిపోద్ది అనుకుంటున్నా, ఎందుకంటే ఎండ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుందండి. సూర్యుడు కూడా కరెక్ట్గా పైన ఉన్నాడు, బాగుంది ఎండ. ఈ ఎండకైతే 2 రోజులు ఎండిపోవచ్చు, మామూలుగా 4 రోజులు పట్టిద్ది. కాకపోతే చూద్దాం మనం ఎన్ని రోజులు పట్టిద్ది ఇది ఎండడానికి. ఏం చేస్తున్నారు? తలకాయ పులుసు కింద మంట ఉంది. తలకాయ పులుసు. ఇది ఒక్క తలకాయని వేస్ట్ చేయడం ఇష్టం లేక మా వాళ్ళు అయితే బెండకాయలు వేసి పులుసు చేస్తారండి. వంకాయ, బెండకాయ, టమాటా. వంకాయ, బెండకాయ, టమాటా, చేప తలకాయ పులుసు. అంటు పులుసు, బొచ్చి చేప తలకాయ. ఇది తలకాయ ఉంది, ఒక 1/2 కేజీ పైన ఉండిద్ది, పెద్ద తలకాయ అన్నమాట. సదిరింది. ఆమె ఏమి కనబడకుండా దొరికేసింది. చేపలు అంతేగాని ఎక్కడ పెట్టిందో తెలియదు. తెచ్చి అందులో వేసేసాను. మిర్చి, టమాటా, ఉల్లిపాయ పేస్ట్ చేశారు. జీలకర్ర, చచ్చిన పని అంటే అలాగే ఉంటుంది. ఇది హైలో పెట్టకూడదా? ఆ పిల్ల ఇందులోనే ఎత్తదా బాలు? అందులో కరివేపాకు ఏమన్నా మా ఆయనకి ఇలాంటి వెరైటీ చేప తలకాయ పులుసు అయిపోయిందా? 55, 95, 2005, 2015 రాష్ట్రాలకు
మే 6 నుంచి కొండపోత వర్షాలు జూన్ 6 అయ్యి ఉంటుంది చూడు. వేసేనా ఇది ఇంకో మొక్కలు చూడు. ఈ నెల 5వ తేలికపాటు ఇటువైపు కోసేగా కట్టేసాగా అత్యంత మీ అక్క చిన్నవేది అసలు అందులో ఏమో చూస్తున్నాను. మొక్కది అదే మొక్క. ఇది మెదడు, ఇది అది దాని మూతి, ఇంకోటి ఏమో దీని కింద. ఇటు పక్క తీసుకోదు కంట బాగానే ఉంటుంది. కోసి తింటాలే బాగా అయితే ఇదేసి దానికోసం ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఇది పెట్టుకుంటున్నారు కానీ వంకాయ కూడా వేసావా? మరి అదేగా చెప్పాను. బయట ఖర్చు ఖర్చుమంటుంది. ముందు కనుక ఎంత ఇచ్చింది. అమ్మో ఒకటి తీసి కావాలంటే వేసుకుంటా. వాటర్ కలిగేస్తున్నాను. చేప మనం వండేసిన తర్వాత ఈరోజు మొదటి రోజు అండి. సాయంత్రం అయింది, చూస్తున్నాను. ఇంకా 1 గంట సేపు అయితే ఎండ ఉండిద్దిరండి. చాలా వరకు ఎండిపోయింది చేప బాగానే. చూసారు కదా, ఇలా అయితే ఎండింది మరి చేప. రేపు కూడా ఎండేసి చూద్దాం. రేపు సాయంత్రం కల్లా చాలా వరకు ఇది ఎండు చేపలాగా అయిపోద్ది. ఇంకా కొంచెం అంటే మనం మధ్యాహ్నం చేసాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంది, ఆరాలన్నమాట. రేపు కూడా ఎండేద్దాం దీన్ని. ఇవాళ సాయంత్రం తీసేసి లోపల పెట్టి రేపు మళ్ళీ ఎండేద్దాం. చర్చి దగ్గర అయితే పని జరుగుతుందండి. వీళ్ళందరూ పని చేస్తున్నారు. మా వాళ్ళు ఈ పిల్లలైతే ఒక 3 ముంజులు తేవడానికి అని చెప్పి వెళ్ళారు. మన చర్చిలే వాళ్ళే ఒక అతను అక్కడ చెట్టు దగ్గర ముంజులు కొట్టించి ఫోన్ చేశారండి. అదిగోండి చూడండి, తీసుకొస్తున్నారు ముంజికాయలు మోసుకొని 3 3 4 5 గెల్ల తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి మోసుకొస్తున్నారా? మంచిపల్లి. ఏ ఊరు వెళ్ళారు? మోటూరు నుంచి వస్తున్నారా? మంచిపల్లి దండపాడు వెళ్ళారా? నువ్వు చెట్టు ఎక్కావా? ఎన్ని గెల్ల తెచ్చారు మంచిపల్లి? కుర్చీల్లో అది కింద పెట్టండి. ఆ చెట్టు మొదట్లో పెట్టపోయారు. ముంజిపల్లి అయితే మా వాళ్ళు అక్కడ ఇంకా తాడి చెట్లు అయితే కోపించుకొని తెచ్చుకున్నారండి. వాళ్ళ అంకుల్తో, అంటే హేమంత్ వాళ్ళ డాడీ చెట్లు ఎక్కుతారు. ఇంకా అక్కడ తాడి చెట్టు కాయలు అయితే ఈ ముంజికాయలు అయితే కోసారు. మన వాళ్ళందరూ పని చేస్తున్నారని ఇంక వీళ్ళందరూ వెళ్ళి ఆ ముంజికాయలు అయితే మోసుకొని వచ్చారు. చూస్తున్నారు కదా, అక్కడ కనపడుతున్నాయి కదా చెట్లు దూరంగా. అదిగోండి ఆ చెట్టు వెనకమాల కనబడుతున్నాయి కదా, లాస్ట్ చెట్లు. అక్కడైతే కోసుకొచ్చారు అనమాట. అక్కడ నుంచి ఇంకా పాపం కష్టపడి ఎంత దూరం మోసుకొని వచ్చారు ముంజిపల్లి. ఇదైతే పునాది వరకు వేస్తున్నాయి. వాళ్ళ గోడ కట్టాలి. పునాది అయితే తొక్కేశారు. ఇదంతా పునాది వేసాం, ఇంకా గోడ అయితే కట్టాలి. మన చేప అయితే చూద్దామండి. అంటే అసలు ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఫస్ట్ రోజు ఎండ పెట్టినప్పుడు అయితే ఎండ బాగుంది. తర్వాత 2వ రోజు అయితే సాయంత్రం వర్షం పడిందండి 4 కాడ నుంచి. దానివల్ల 3వ రోజు ఎండ కొంచెం తక్కువ ఉంది. ఇవాళ అయితే 4వ రోజు అండి. 4వ రోజు అయితే ఈ చేప అయితే ఇలా పూర్తిగా ఎండిపోయి ఇలా వచ్చిందనమాట. తీసేద్దాం ఇప్పుడు. ఇది కేజీన్నర చేప ఎండిన తర్వాత అయితే ఇక ఇలా అయిందండి. ఇప్పుడు ఇది పూర్తిగా అసలు ఎండిపోయింది అనమాట. పచ్చి అనేది ఏం లేదు.
ఈరోజు అయితే ఫుల్గా ఉంది ఎండ, పొద్దున్న నుంచి ఎండుతూనే ఉంది. ఇదిగోండి మొత్తం ఎండిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఇది మనం కూర వండుకుంటామే. చూద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో ఇది కూర వండాక. ఎండు చేప ఫుల్గా ఎండిపోయింది. ఇంకా ఏమేసి వండుతావు వండు కూర మంచిగా? ఇప్పుడు కాదు, రేపు వండుతాను. రేపు వండుతావా? అయితే ఇక జాగ్రత్త చేసుకొని రేపు వండు. అయితే రేపు వండితే అలాగో చర్చి దగ్గర అందరం పని చేస్తున్నాంగా, తలా మొక్క తిని అసలు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఎందుకు ఇక్కడ వండుదామా, మన ఇంటికి తీసుకెళ్ళి వండుకుంటాం. ఇక అది ఇందులో పెట్టాలంటున్నా దాన్ని. ఆంటీ రేపు వండుదామా ఇంటికి తీసుకెళ్ళి వండుకామా? ఇది ఎందుకు మనం వండుకుందాం. మన చేప ఇంటికి తీసుకుని బాగుంటాయి. ఈసారి ఎక్కువ చేపలు చెప్పారంట. క్యాన్లో పెట్టేయమంటారా చేప? ఈ క్యాన్లో ఇవాళ నైట్కి జాగ్రత్తగా ఇంట్లో ఉంచితే రేపు వండేద్దాం. ఏంటి చిన్న పనులు వేస్తున్నారా? ఓకే, అయితే చేప అయితే ఇవాళ నైట్కి అది క్యాన్లో నీట్గా నిద్ర చేస్తే రేపు పొద్దున్న అందులో దోసకాయలో, వంకాయలో, ములక్కాయలో, సొరకాయ, బీరకాయ ఏదో ఒకటి వేసి చేపల కూర అయితే వండుదామండి. అప్పుడైతే చూద్దాం. అది ఇప్పటికి 4 రోజులు పట్టింది. 5 రోజులు వీడియో అనమాట ఈ ఒక్క చేప. ఒక్కరోజు వర్షం వల్ల, 2వ రోజు ఎండలా 4 రోజులు అయింది. రేపైతే కూర వండిన తర్వాత టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు ఫుల్గా ఎండిపోయింది కాబట్టి మళ్ళీ రేపు కలుద్దాం. చేప అయితే ఎండిపోయిందండి, కాకపోతే గట్టిగా అయిపోయింది బాగా. ఇవాళ కూడా ఎండబెట్టాం, ఎందుకంటే ఇవాళ ఇంకా పిల్లలు బిర్యానీ తింటామన్నారని చెప్పి దమ్ బిర్యానీ చేస్తున్నాం కదా. ఇంకా ఈ చేప అయితే రేపటికి పోస్ట్ పోన్ చేసాం. రేపైతే వండుతారు ఈ ఎండు చేప, అందుకని చెప్పి ఇంకా ఇవాళ అయితే ఇది ఎండబెట్టేసాం. ఇంకా 5 రోజులు ఎండుతుంది అన్నమాట ఈ చేప. పచ్చి లేదు, మొత్తం ఎండిపోయింది గట్టిగా బాగా. మంచి కండ ఉంది చేప. ఏం చేస్తున్నా? నేనైతే ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ ఎండి చేప వండుతున్నా. ఎండి చేప ఎక్కడికంటే అదే మనం తీసుకొచ్చి అదే ఆ చేప 5 రోజులు అయిందండి ఎండబెట్టి. ఆ చేప చూశారు కదా మీరు, మొత్తం కొత్తగా ఎందుకు చెప్తున్నా. 5వ రోజు అయిందని ఎండి చేప తెచ్చామని. మొన్న 5 రోజులు అంటే 4వ రోజు వండుదాం అనుకున్నాం, కుదరలేదని చెప్పి ఇంకా 5వ రోజు కూడా ఎండబెట్టి వండుతున్నాం. ఇదిగోండి ఎండి చేప ఇది. ఇదైతే నేను ఇప్పుడు ఈ దోసకాయ టమాటాలో వేసి వండుతున్నా. ఫస్ట్ అయితే ఇది ముక్కలు కట్ చేసి వేడి నీళ్ళలో వేద్దాము. కొంచెం నానబెట్టిన తర్వాత నీట్గా కడుక్కొని దీని అయితే మనం ఎండు చేప వాసన వస్తుందా? వస్తుంది. ఎండు చేప వాసన వచ్చేస్తుందా? ఇంకా చూడు చాలే, నాకెందుకు నోట్లో ఇప్పుడు కడుతున్నా. ఎండు చేప వాసన. ఇదైతే ఇప్పుడు కోపిద్దాం. దీన్ని కోసి అయితే మనం వేడి నీళ్ళలో వేద్దాం. పని చేస్తున్నాం కదండి, ఇంకా పగలైతే వండలా. ఇప్పుడైతే నైట్ వండుతున్నాం అనమాట. నైట్ అయితే ఇప్పుడు టైం 9 అవుతుంది. వర్క్ ఇంకా చేస్తున్నాం. ఇంకో 2 గంటల వర్క్ అయితే వండిద్ది. ఈ లోపు అయితే వీళ్ళు ఈ వంట అయితే చేసేస్తారు. దోసకాయలు వేసి వండేద్దాం, అలాగే ఎండిపోయింది కదా అని చెప్పి ఇంకా వండేస్తున్నారు అనమాట. కేజీన్నర వచ్చి ఎండితే పావు కేజీ కూడా లేనట్టుంది. పచ్చి చేపల కన్నా ఎండి చేపల రేటు ఎక్కువ ఉన్నాయి. ఆయన గారితో కోపిస్తున్నా ఎండి చేప. ఏ నీ కోపిక లేదా? చాలా బాగా వెళ్ళింది, కత్తి పీడకు తగినంతగా. ఉంది ఎక్కడ ఫ్రై
రేపు ఎల్లుండి ఎండబెట్టుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక నీళ్ళు ఎండబెట్టుకోవచ్చు. చెప్పండి ఏమైందో. గట్టిగా ఎండిందిగా కొయ్యలేకపోతున్నాయి పాపం. ఇందులో పెద్ద ముళ్ళు ఉండిద్ది బొచ్చుకి. ఇందులోనే ఉంది ఆ ముళ్ళు. ఎరుగొట్టేయండి అక్కడ. ఇలా నొక్కండి, కత్తిపేటకే పెట్టి అటు నొక్కి. మనం పచ్చిగా ఈసారి ఎండబెట్టేసుకో, అదే ముక్కలు కోసేసి ఎండబెట్టుకుంటే బైండింగ్ వైర్కి గుచ్చేసి ఇంత ఎండ ఉంటేనే అది ఎండిద్దాం. మామూలు ఎండకండి అదే షాక్ అయ్యారు. అంత తీస్తారండి ముక్క. ఇదే 1/2 కేజీ తీస్తారు మీరు. 1/2 కేజీ చేపలో 100 గ్రాములు ఇది కూడా వేసి తోక కోసేయండి. ఇందులో ఉంది ఇంకా అది మొక్కే అది అక్కడికి. అదే ఇష్టం మా ఆవిడికి, ఇష్టంగా తింది. ఇంకా చెప్పు ఏమైనా ఉంటే. చెప్పు ఇంకా ఏమైనా ఉంటే. నేను తల ఎత్తుకొని తిరుగుతా. కడగాలి అవసరం లేదు. వీటిని కడగాలి, కడగకపోతే ఎలా? ఏం నీళ్ళు పెట్టేదానికి నానబెట్టి కడగాలి అవి. ముక్కలు అయితే చక్కగా వచ్చినాయి, కొబ్బరి ముక్కల్లాగా. ఇవైతే ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో పెడదాం రండి. ఇదిగోండి వేడి నీళ్ళు అయితే కొంచెం పెట్టుకున్నా, ఎందుకంటే ఇవి నానబెట్టుకుందాం. నానబెట్టుకుంటే నీట్గా దీన్నంతా వచ్చేసిద్ది అనమాట. ఇది మనం చేసుకున్న చేపే కాబట్టి అంత కొంచెం మనం నీట్గానే పెట్టుకున్నాం అనమాట. అన్ని నీట్గా క్లీన్ చేయించి ఇది చేసేటప్పుడే నీట్గా వచ్చేసింది అనమాట. ఒకసారి తీపిచ్చి క్లీన్ చేయించి ఎండబెట్టామండి. ఇది ఇంకా లైట్గా ఏమన్నా ఉంటే రుద్దేసి వండేయడం. ఓకే, ఇది నానాక కడుగుతానండి. వట్టి తొనకల్లా ఉన్నాయి. ఇదిగోండి ఇవైతే చక్కగా వేడి నీళ్ళలో నానబెట్టుకుని నీట్గా అయితే క్లీన్ చేసుకున్నా. వేడి నీళ్ళలో పిసికి కడిగిన తర్వాత ఒక 4-5 సార్లు మళ్ళీ మామూలు నీళ్ళు వేసి అయితే కడుక్కున్నాను నేను. ఇప్పుడైతే కూర కోసం ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడైతే ఈ చేప ముక్కలు వేసేస్తాను నేను. అందులో ఫస్ట్ అయితే చేపలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగేదాకా వేసుకోవాలండి. ఇవైతే ఎర్రగా వేగాలి. ఓకే అండి, ఇవైతే చక్కగా ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడైతే నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇది ఇవి తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకున్నాము.
కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. తీస్తాను ఉల్లిపాయలు కూడా వేగిపోయింది. ఇది దోసకాయలను టమాటాలు వేసేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాం. ఇందులో ఉప్పు పసుపు వేసుకున్నాము. ఉప్పు పసుపు వేసి మగ్గిద్దాం. ఒకసారి కలుపుతాము. కలిపి మూత పెట్టుకుందాం మగ్గే వరకు. ఇవైతే టమాటాలు దోసకాయలు మెత్తగా మగ్గిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇది ఇప్పుడైతే దోసకాయలు పెట్టాం కదండి, ఇందులో ఉప్పు పసుపు వేసాం కదా, ఇవైతే చక్కగా మగ్గిపోయినాయి. కారం వేద్దాం ఇందులో మనం. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఇదిగోండి కారం వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఏవైతే మనం చేప ముక్కలు వేపి పెట్టుకున్నామో అవి ఇందులో వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుంటానండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోద్దాము కూర ఉడకడానికి. ఇది నేను ఉప్పు పెట్టి ఎండబెట్టుకున్నాను, కానీ ఉప్పు మామూలుగానే పట్టిద్దండి. ఎందుకంటే నేను అంత ఎక్కువ ఉప్పు పెట్టలేదు. మళ్ళీ ఉప్పు చేప అంటే అంత బాగోదన్నమాట, అందుకనే అంత ఎక్కువ ఉప్పు పెట్టలేదు. అది ఎండడానికి పాడైపోకుండా ఉండడానికి మాత్రమే ఉప్పు పెట్టయితే ఎండబెట్టా. మళ్ళీ కోసిన తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టయితే నీట్గా 5-6 సార్లు కడిగాను కాబట్టి అందులో ఇంకా ఉప్పు అనేది ఉండదు. మన కూరలో నార్మల్గా వేసేసుకోవడమే. చూసి ఇప్పుడైతే వాటర్ పోసుకుందాం. వాటర్ అయితే పోసుకున్నా. ఇప్పుడైతే కలిపేసుకుందాం అండి. కలిపి మూత పెట్టేసుకుంటున్నాను. ఇదైతే ఉడికి దగ్గర అయిన తర్వాత మళ్ళీ ముక్క చక్కగా కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి. కొంచెం ఉడకనే చేప కాదు, అందుకే ముందే వేసేసాను. కొంచెం ఉడకాలి ఇది, అందుకే ముందే వేసేసాను కూరతో పాటే. టమాటాలు ఎక్కువ వేస్తే పోయేది సరిపోతాయా? దోసకాయ, ఉప్పు చేప, టమాటానా? కొంచెం అయితే ఇంకా సరిపోతుంది. ఇంకా అయిపోతే తినేయడమేనా? తినేయడమే. ఇంకా దాచి పెట్టేసి తినేయండి. పొద్దున కాల్చారో కూడా ఉంది ఇందులో. చూడు కానివ్వండి, స్నానాలు చేస్తే అన్నాలు తినేద్దాం. ఇప్పుడైతే చూద్దామండి చివరిగా కూర ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి చక్కగా అయితే అయిపోయింది, చక్కగా రెడీ అయిపోయింది. ఈ కూర మామూలుగా ఇలా టేస్ట్ చూసాను నేను, ఎక్సలెంట్గా ఉంది. ఈ చేప ఎలా ఉందో తెలియాలంటే మనం అన్నం తినేటప్పుడు చూద్దాము. కూర మాత్రం అయితే అదిరిపోయింది అనమాట. ఈ చేప టేస్ట్ అయితే వాళ్ళు తిన్నా వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఓకే, ఎండు చేపల కూర అయితే ఎక్సలెంట్గా కనబడుతుంది, కలర్ఫుల్గా ఉంది. చేప కూడా చక్కగా ఉడికినట్టు ఉంది. అసలు తిని చూస్తే ఇప్పుడు దీని పొజిషన్ ఏంటి, అసలు దీని కథ ఏంటి అన్నది మొత్తం అయితే అర్థమైంది అనమాట. చూద్దాం. అన్నం అయితే పెడుతుంది. అన్నం పెట్టి ఎండు చేపల కూర వేసుకొని తిందాం. ఎలా వచ్చిందమ్మా ఎండు చేపల కూర? వేసి ఇచ్చి మనిషిగా మొక్కేసి దోసకాయ కూర వేసి ఇచ్చి చారు ఉందగా అది వేసుకుంటారు. అరే అటు వెళ్ళి చేప మీద వద్ది, చింతెళ్ళి అటు జరిగి కొంచెం. చిన్నబాబుకి వేసావు చేప?
చారువా వేసుకోరా. ఆ బిర్యానీ తినలేదు ఫస్ట్ ఆడేసుకుంటాడు కదా. అది ఇచ్చే ప్లేట్ అడిగి పొద్దున్నే వండాం కదండి బిర్యానీ. మధ్యాహ్నం వండిన బిర్యానీ అయితే కొంచెం మిగిలితే ఇంకా అది అయితే పెట్టేస్తున్నారు. చారువా అయితే ఎక్సలెంట్గా ఉంది, అద్దరిపోయింది. అసలు మామూలు టేస్ట్ లేదు చారువా. ఇప్పుడు మనం ఈ 5 రోజుల నుంచి కష్టపడి చేప ఎండబెట్టిన చేప దోసకాయ వేసి వండారు. ఎలా ఉందో చూద్దాం. అసలు చింతలు చేప తిన్నావా? వేయలేదు నీకు? తింటాడో తిన్నాడు చేప తింటావుగా? మంచి కాచాలు వేసుకున్నా. చేప తింటావుగా? చేప అంటావుగా? బాగుంటుందా? కాల్చారు పెట్టుకోండి అయితే. దోశ నాకు కూడా పెట్టే తినేస్తా. ఆకలి వస్తుంది, నడువు నొప్పి వచ్చేస్తుంది, పడుకోలేక తినే ఓపిక కూడా లేదు. బతకాలంటే తినాలి కాబట్టి తప్పదు కాబట్టి తింటున్నాం. అంత నీరసంగా అయితే ఉంది. నీకు ఈ చేపేనా వేసుకుంటావా? ఆ చేప దోసకాయ ఎండు చేప కూడా. చేప ఒక చేప ఇక్కడైనా చిన్న బాగుంటాయి. చాలే. వేడిగా గాలిపోతుంది. చేతులు కూడా బాగా అరిగిపోయినాయి ఇక సిమెంట్కి. వారం రోజుల నుంచి మండిపోతున్నాయి. చారువా బాగానే ఉంటుంది అన్నం. ఇంకో చేప చేసుకో, అందులో ఇంకో కలిపేసావు. సరిగ్గా చెప్పు. బాగుందమ్మా చేప, ఎక్సలెంట్గా ఉంది. బాగుందన్నాగానే మేము చేసుకుంటాం. మంచి మొక్క, కత్తిలాంటి మొక్క వచ్చింది. పెరుగుంది తేజా. కష్టం లేకపోతే అదిరిపోయింది. చేపలు పోరేసుకుంటావా? లేవు గుడ్లు. మండిపోతుంది. సూపర్.